ఆయన మేధావి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉంటాడు, లోకేష్ గారు హైదరాబాద్ లో ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ ఉంటాడు. మీరు ఎట్టుంటారో చూస్తాం, మిమ్మల్ని కట్టడి చేస్తాం, మీ ఇంటిని చుట్టుముట్టుదాం అంటే ఇదే పని. ఆందోళన తిట్టకుండా ముద్ద దిగదు. నాటి తెలంగాణ పోరాటంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల గురించి, ప్రత్యేక తెలంగాణ గురించి మాట్లాడటం కంటే ఆంధ్రప్రదేశ్ పౌరులని 5.5 కోట్ల మంది ప్రజలను తిట్టే బతికారు ఈ పెట్టిన యూట్యూబర్స్ అందరూ కూడా. దీనికి మళ్ళీ మేఘాలు మూసుకోవడం తగిలించుకుంటున్నారు. కాబట్టి ఈ వివాదానికి వెనక్కి తీసుకుంటున్నామన్న తర్వాత మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మంది మార్బలాన్ని పోగు చేసుకొని వ్యాఖ్యానాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు యుద్ధం ప్రారంభించారు, నేను యుద్ధం ముగిస్తాను. ఏ యుద్ధం ముగిస్తావు? ఎలా యుద్ధం ముగిస్తావు? ఈ రోజున మీకు ఏదన్నా చట్టపరమైన పోలీసులు ఏదైనా చర్య తీసుకుంటే మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. మీ పరువు భంగం కలిగితే పరువు నష్టం కేసులు వేయొచ్చు. ఇది కదా భారత రాజ్యాంగం చెప్పింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 చెప్పినప్పుడు ఇవి చెప్పలేదా? ఇవి తెలియదా? అంటే మీరు మీటింగ్లు పెట్టేసేసి ఛాలెంజ్లు చేస్తే, తొడలు చూపిస్తే, పౌరుషాలు పలికితే, బూతులు మాట్లాడితే సరిపోతుందా నాగేశ్వర గారు?